ఏంటి మళ్ళీ శృతి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారు కదండి. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే మేమైతే కాల్కటాలో ఒక స్టేలో అయితే ఉన్నాం కదా. మేమైతే ఆ స్టేని వెకేట్ చేసేసి ఇంకొక ఎయిర్బిఎంబికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకు అనేది నేను ముందు మీకే చెప్తాను. ప్లేస్ ని చూసారా? చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ప్రీవియస్ వీడియోలో నేను విక్టోరియా మెమోరియల్ వీడియో పెట్టాను. ఈవినింగ్ టైంలో మేము హార్స్ రైడ్ చేసాం కదండి. సేమ్ ఇదే రోడ్లో చేసాము. ఇదంతా మైదాన్. ఈ ప్లేస్ ని చూస్తే మీకు ఏదైనా సాంగ్ గుర్తొస్తుందా? గుర్తొస్తే నాకు చెప్పండి. చిరంజీవి గారిది ఒక సాంగ్ ఉంటుందండి కాల్కటాలో ఈ ప్లేస్లో. నాకైతే అది చాలా ఫేవరెట్ సాంగ్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నారంటే హలో అండి, నా పేరు శృతి. మన ఛానల్లో ట్రావెలింగ్ అండ్ ఫుడ్ వీడియోస్ ఉంటాయి. రీసెంట్గా హైదరాబాద్ నుంచి బాబాధామ్ వెళ్ళానండి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి. జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కాల్కటాకు వచ్చానండి. బాబాధామ్ నుంచి కాల్కటాకు వచ్చాను. ప్రతి వీడియో అన్ని డీటెయిల్డ్గా అన్ని వీడియోస్ ఉన్నాయండి ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూడండి. ఒకవేళ మీకు నచ్చాయి అనుకోండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. ఇంకా అలాగే మీరు నా వీడియో చూశాక ఒకవేళ మీకు నచ్చితే బాగుంది అని, లేదంటే బాగాలేదు ఇంకా ఇంప్రూవ్ చేసుకో అనేసి నాకు మీరు సజెషన్స్ ఇవ్వండి. నేనైతే మీ సజెషన్స్ని తీసుకొని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్, మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా చూడండి, ఈ టెంపుల్ని మీరు గుర్తుపట్టారా? కాళీఘాట్ కాళీమా టెంపుల్. మనం ఈవినింగ్ టైం వచ్చాం చీకట్లో. డే టైం అయితే ఇలాగుంటుందండి టెంపుల్. ఎవరైనా ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే ఒక్కసారి నా లాస్ట్ వీడియోస్ చూడండి. చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎయిర్బిఎంబి ఎందుకు చేంజ్ చేస్తున్నాను అన్న డౌట్ మీకు కూడా రావచ్చు కదా. యాక్చువల్గా అయితే నాకు ఆ ఎయిర్బిఎంబి కన్నా ఇప్పుడు నేను వెళ్ళబోయే ఎయిర్బిఎంబి నాకు చాలా నచ్చింది. నేను బుక్ చేసుకునేటప్పుడు ఇదే ఎయిర్బిఎంబిని ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నానండి. కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. అన్ని రోజులు ఉంటున్నాం కదా, పిల్లలతో ఇబ్బంది అవుతుంది. మీటింగ్స్ అవి అటెండ్ చేసుకోలేము, ఆఫీస్ కాల్స్ అవి అటెండ్ చేయలేము అనేసి విడిగా ఒక రూమ్ ఉండాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అనేసి అప్పుడైతే మేము 3 BHK తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు వీకెండే, ఈ 2 days ఉండేసి ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, కనీసం ఈ 2 days అయినా ఈ స్టేలో మనం ఉందాము అని ప్లాన్ చేసుకొని ఈ స్టేకి అయితే వచ్చానండి. నాకు ఈ స్టే లిటరల్లీ చాలా నచ్చిందండి. అందుకే కనీసం ఒక 2 days అయినా ఈ స్టేలో ఉండాలి అనిపించింది. అందుకే లాస్ట్ ఒక 2 days ఉన్నది ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళడానికి. ఆ 2 days వీకెండ్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేద్దాము అనేసి ఈ ఎయిర్బిఎంబికి అయితే వచ్చానండి. అయితే ఈ స్టే చాలా నచ్చిందండి. నేనే బుక్ చేసుకునేటప్పుడు ఫోటోలో వాళ్ళు ఎలాగైతే చూపించారో ఎగ్జాక్ట్గా అలాగే ఉందండి. లగేజ్ అంతా పెట్టేసి ముందుగా లంచ్ చేసేద్దామంటే పక్కకున్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి లంచ్ చేద్దాం అనేసి. ముందు నుంచి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉండుంటుందండి. ఒకసారి నేను వీడియో పెట్టాను, హైదరాబాద్లో సోర్షే రెస్టారెంట్కి వెళ్ళాను బెంగాలీ డిషెస్ టేస్ట్ చేద్దాము అనేసి. హైదరాబాద్లోనే సోర్షే రెస్టారెంట్లో వాళ్ళ డిషెస్ అన్ని నాకు చాలా నచ్చాయి. నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, వీలైతే నేను ఒకవేళ కాల్కటాకి వెళ్తే ఇంకా అక్కడ వెళ్ళి లోకల్ డిషెస్ని ట్రై చేయాలి అనేసి సక్సెస్ఫుల్లీ నేను కాల్కటాకు కూడా వచ్చేసాను. ఇక్కడ నేను లోకల్ డిషెస్ని ఆర్డర్ పెట్టుకున్నాను. సేమ్ అలాంటి డిషెస్సే ఉన్నాయి ఇక్కడ. చాలా టేస్టీగా ఉంటాయని అయితే అనిపించింది. అందుకే సేమ్ డిషెస్ని నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఆ బ్రింజల్ ఫ్రై చూసారు కదా మీరు, ఓన్లీ 4 పీసెస్ చేసి డీప్ ఫ్రై చేసి ఇచ్చేసారండి. అది వాళ్ళు అన్నంకి నంచుకొని తింటారంట. చెప్తున్నాను కదా, వీళ్ళది ఒక యూనిక్ టేస్ట్ అండి. ఈ టేస్ట్ మన డిషెస్లో ఎప్పుడూ రాదు, ఓన్లీ ఈ బెంగాలీ డిషెస్లోనే వస్తుంది ఈ టేస్ట్. అయితే కడుపు నిండా లంచ్ తినేసి మళ్ళీ స్టేకి అయితే వచ్చేసామండి. ఇవాళ మొత్తం రెస్ట్ తీసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. నేను మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. చాలా బాగుందండి ఈ స్టే అయితే, నాకు చాలా నచ్చేసింది.
చాలా ప్లెజెంట్‌గా చాలా బావుందండి ఈ స్టే అయితే. నాకేమనిపించిందంటే లాస్ట్ 2 డేస్ అయినా కనీసం ఈ స్టేకొచ్చి చాలా మంచి పని చేశానైతే అనిపించిందండి నాకు. చాలా నచ్చింది ఈ ప్లేసు. ఇవాల్టికైతే ఇంతే అండి వీడియో. ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేసుకున్నారంటే ఫర్దర్‌గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అప్పటి వరకు సీ యూ. బై బై. టేక్ కేర్.